అన్నం తినే ముందు భగవంతుడికి నివేదన చేస్తారు కదా. ఇది కేవలం ఒక ఆచారమా? హరే కృష్ణ అండి, అందరికీ నమస్కారం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, దీనిలో చాలా గొప్ప ఆధ్యాత్మిక భావం ఉంది. మనకు ఈ ఆహారం ఎవరి వల్ల వచ్చింది? భూమి, వర్షం, నీరు, సూర్యుడు, ఇవన్నీ దేవుని కృప వల్లనే కదా. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారు: భక్తితో సమర్పించిన పత్రం, పుష్పం, ఫలం, నీరు నేను స్వీకరిస్తాను అని అన్నారు. అంటే భగవంతుడు ఆహారం యొక్క విలువ చూడరు, మన భక్తిని చూస్తారు. ఉదాహరణకు మహాభారతంలో జరిగిన ఒక సంఘటన మీకు చెబుతాను. పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరగకుండా శాంతి స్థాపించాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురానికి వెళ్లారు. శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నారని తెలిసిన దుర్యోధనుడు ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. రాజభవనంలో విలాసవంతమైన భోజనాలు, ఆతిథ్యం అన్నీ సిద్ధం చేశారు. కానీ శ్రీకృష్ణుడు అతని ఆహ్వానాన్ని తిరస్కరించారు. అప్పుడు దుర్యోధనుడు ఆశ్చర్యపడి ఇలా అడిగారు: ఓ కృష్ణ, నేను ఇంత అంగరంగ వైభవంగా పిలుస్తుంటే నా ఇంటికి ఎందుకు రావడం లేదు? అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నారు: ప్రేమ లేకుండా ఇచ్చే విందు నేను స్వీకరించును. ప్రేమతో భక్తితో సమర్పించిన చిన్నది కూడా నాకు ఎంతో ప్రియం. అలా చెప్పి కృష్ణుడు విదురుడు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో విదురుడు ఇంటికడ లేరు. కానీ విదురుని భార్యకు శ్రీకృష్ణ భగవానుడి ఇంటికి వచ్చారని తెలిసిన క్షణంలో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందంలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ఇంట్లో పెద్దగా వంటలు కూడా ఏమీ లేవు. చివరికి అరటిపండు తీసుకుని శ్రీకృష్ణుడికి పెట్టడం ప్రారంభించింది. కానీ కృష్ణుడిని చూసిన ఆనందంలో పూర్తిగా మైమర్చిపోయింది. అరటిపండు తొక్క తీసి పండు పాడేసి తొక్కనే శ్రీకృష్ణుడికి ఇస్తుంది. ఆమెకు తను ఏం చేస్తుందో కూడా తెలీదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఆ తొక్కలనే ఎంతో ఆనందంగా తింటున్నారు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఆహారం కాదు, భక్తి, ప్రేమ. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఇవాళ నేను తిన్నది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన భోజనం, ఎందుకంటే ఇందులో స్వచ్ఛమైన ప్రేమ ఉంది. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. భగవంతుడు లగ్జరీ, వెల్త్, కాస్ట్లీ ఆఫరింగ్స్ చూడరు. మన హృదయంలోని నిజమైన ప్రేమని, భక్తిని చూస్తారు. అందుకే ఈ ఆహారం నీవే ఇచ్చావు కృష్ణ అని కృతజ్ఞతతో ముందుగా భగవంతునికి సమర్పించడమే నివేదన. అలా ప్రేమతో సమర్పించిన ఆహారమే ప్రసాదం అవుతుంది. సాధారణ ఆహారం మన శరీరాన్ని పోషిస్తుంది, కానీ ప్రసాదం మన మనసుని పవిత్రం చేస్తుంది, మన ఆత్మకు శాంతిని ఇస్తుంది. ఎందుకంటే మనం ఏ ఆహారం తీసుకుంటామో అది మన ఆలోచనలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే భక్తులు ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో మార్పు తీసుకురావడానికి కొన్నిసార్లు ఒక ప్లేట్ ప్రసాదం చాలు. అందుకే భక్తులు తినే ముందు కృష్ణ ఇది నీ కోసం అని నివేదన చేసిన తర్వాతే స్వీకరిస్తారు. ఇలా చేయడం వల్ల మనలో వినయం, భక్తి, కృతజ్ఞత పెరుగుతాయి. మెల్లగా మన జీవితం కూడా పవిత్రంగా మారుతుంది. సో ఇప్పటి నుంచి ఆహారాన్ని కేవలం ఒక ఆహారంలా కాకుండా కృష్ణ ప్రసాదంగా స్వీకరిద్దాం. హరే కృష్ణ.